వాక్యం వినటం గొప్ప కాదు, విన్నదాని ప్రకారంగా మనం నడుచుకోవాలట. ఏమంటే ఒకవేళ మనం దేవుని యొక్క మాటను సమ్మతించగా, దేవుని యొక్క మాట వెనక మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనవులు చేసినా, ఎంత విజ్ఞాపనలు చేసినా దేవుడు వినడు. అంటే దేవుడు వినడం అంటే ఆ దేవుడు ఏమైనా చెవుడా? దేవుడికి ఏమైనా ఏమంటే చెవులు పని చేయమంటే ఏమంటే 59వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో ఏమంటాడు దేవుడు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకొన్నాడు. అంటే దేవుడు నేను చేసినటువంటి ప్రార్థన వినట్లేదండి అని కొన్నిసార్లు మనకే సందేహం వచ్చేస్తుంది. దేవుడు నా ప్రార్థన వినట్లేదు అంటే దేవుడికి ఏమైనా చెవుడా? అక్కడ రాయబడిన మాట, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం, దేవుని హస్తం అట కురచకాలేదట. విననేరకుండునట్లు ఆయన చెవులు మందమైపోలేదు, లేదా మందము కాలేదు. కానీ ఏమండి అక్కడ కార్యాలు జరగకపోవటానికి, మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం ఏంటంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చను గనుక, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపకొన్నాడనంటే కార్యసిద్ధి మన జీవితంలో జరగట్లేదు. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే అడుగుతున్నామో అది మన జీవితంలో జరగట్లేదు. కారణం ఏంటంటే ఆయన మాట ప్రకారంగా మనం చేయట్లేదు. మనం చేస్తే దేవుడు మన జీవితంలో చేస్తాడు. దేవుని యొక్క మాట వింటున్నామంటే మనం అనుకుంటే దేవుడు కూడా వింటున్నాడు మన ప్రార్థన, కానీ కార్యరూపం దాల్చట్లేదు.